హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజైతే మీషో నుండి మరికొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్‌ని అయితే తీసుకొచ్చాను. అన్నీ కూడా తక్కువ ప్రైస్‌లో బెస్ట్ క్వాలిటీతో ఉండే విధంగా కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో అయితే మీషో నుండి తీసుకున్న బ్లౌజ్ కలెక్షన్, శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, కిచెన్ ప్రోడక్ట్ రివ్యూస్‌ని కూడా చాలా షేర్ చేశాను. ఈరోజు కలెక్షన్ కూడా మనకి బెస్ట్‌గా యూజ్ అయ్యే విధంగానే కలెక్షన్ అయితే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వరకు ఉన్నారు. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాంటి కొత్త కలెక్షన్‌ని తీసుకొస్తూనే ఉంటాను. అది కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే అన్ని కలెక్షన్స్ అయితే వస్తాయి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. అందులోనైతే డైలీ అప్డేట్స్‌నైతే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్‌లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను వీడియో చేసి రివ్యూ ఇచ్చి టైం పడుతుంది కదా! నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో వెంటనే మీకు ప్రతిరోజు కూడా వచ్చిన ప్రొడక్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. పేజ్ నేమ్ అయితే ఇక్కడ వీడియోలో మీకు కనిపించేస్తూనే ఉంటుంది. ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం. ఆల్రెడీ మన ఛానల్‌లో నేను రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్, మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఒకసారి చూడండి. వాటి లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. కలెక్షన్ నచ్చితే మీరు వెంటనే అయితే ఆర్డర్‌ని చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న టిష్యూ ఫ్యాబ్రిక్‌తో వచ్చిన బ్లౌజ్‌నైతే చూపిస్తున్నాను. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేనిక్కడ ఇలా యాష్ కలర్‌లో ఉన్న బ్లౌజ్‌నైతే తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మనం మామూలుగా సింపుల్‌గా ప్లెయిన్ శారీస్ కట్టినప్పుడు కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బావుంటుంది లుక్. అందుకనేసి అయితే ఈ బ్లౌజ్‌ని తీసుకున్నాను. ఇక్కడ మనకి బ్లౌజ్‌లో మొత్తం కూడా కడ్దానా వర్క్, అలాగే పర్ల్ వర్క్ అయితే హైలైట్‌గా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కుట్టినదే అండి. గమ్ముతో అంటించిందయితే కాదు. అంతా కూడా మనకి ఇలా మొత్తం మగ్గం వర్క్‌తోనే ఉంటుంది. పైన కూడా మీరు కడ్దానా బీడ్స్ అలాగే పర్ల్స్‌తో అయితే ఇలా స్ట్రెయిట్ లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా బావుందండి బ్లౌజ్ అయితే. మనకి హ్యాండ్ చుట్టుకొలత కూడా కరెక్ట్‌గానే ఉంది. నేను చూయిస్తాను. వర్క్ కూడా ఫినిషింగ్ చూస్తున్నారు కదా! 2 హ్యాండ్స్‌కొచ్చింది కూడా వర్క్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత అయితే మాక్సిమం అన్ని వర్క్ బ్లౌజెస్‌కొచ్చిన విధంగానే వచ్చేసింది. నేను మీకు టేప్‌తో అయితే ఇప్పుడు క్లియర్‌గా చూయిస్తాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదండీ! కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? అనైతే. అందుకనేసి అయితే నేను చూయిస్తున్నాను. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. పొడవొచ్చేసి కూడా మనకి 10 ఇంచెస్ అయితే ఉందండి. మాక్సిమం అన్ని బ్లౌజెస్‌కైతే ఇదే విధంగా వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. ఈ చూయిస్తున్న గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! ఇవి నేను మీషో నుండే తీసుకున్నాను. వీటి ఫుల్ డీటెయిల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చేసింది. ఇక్కడ బ్యాంగిల్ క్వాలిటీ అయితే చాలా బావుందండి. తక్కువ ప్రైస్ అయినా కానీ మనకి మంచి ప్రైజెస్‌లోనైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇలా ప్యాక్ ఆఫ్ 4 అయితే వస్తాయి. 6 కలర్స్ అయితే ఉంటాయండి. మీరు నార్మల్‌గా గ్లాస్ బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ కలెక్షన్‌ని చూడండి. డ్రెసెస్ మీదకి కూడా సింపుల్‌గా సింగిల్ 1 బ్యాంగిల్ ఏసుకున్న లుక్ బావుంటుంది. మీరు పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలా అపోజిట్ కలర్స్‌గా పేరప్ చేసి వేసుకున్నా కానీ లుక్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మంచి షైనింగ్‌తో ఉంది. క్వాలిటీ అయితే బెస్ట్‌గా వచ్చింది. తక్కువ ప్రైస్‌లో ఉంది. నేనైతే లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. మీరు ఫుల్ డీటెయిల్ వీడియో చూసిన తర్వాత ఆర్డర్‌ని చేయాలి అంటే యూట్యూబ్ ఛానెల్‌లో లింక్ మన ఫుల్ డీటెయిల్ వీడియో కూడా ఉందండి. చూసేయండి. కలర్స్ అయితే సూపర్‌గా ఉన్నాయండి. ప్రతి ఒక్క శారీకి సెట్ అయ్యే విధంగా 6 కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీ సైజు 26 అయితే 26 పెట్టండి. 210 అయితే 210 పెట్టడానికే ట్రై చేయండి. కరెక్ట్ సైజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ కూడా చూపుతాము. ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ హ్యాండ్‌లో చూసాం కదా! అదే కడ్దానా వర్క్‌తో, అదే పర్ల్ వర్క్‌తో అయితే ఇలా నిండుగా వచ్చేస్తుంది. అసలు చాలా బావుందండి వర్క్ అయితే సింపుల్‌గా, నీట్‌గా భలే వచ్చింది వర్క్ అయితే. సైడ్‌కి కూడా చూస్తున్నారు కదా! ప్లెయిన్‌గా లేకుండా ఇలా బూటీ వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా కడ్దానా వర్క్‌తోనే ఉంటుంది. మనకంతా కూడా మంచి షైనింగ్‌తో ఉంటుందండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ దాకా వచ్చేసింది. చక్కగా మీకు నచ్చిన విధంగా నెక్‌ని పెట్టించుకోవడానికైతే సెట్ అయిపోతుంది. ఫ్లవర్ ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉందండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి కూడా 1 మీటర్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. కొంచెం మెత్తగా ఉంటుంది బ్లౌజ్. చాలా బావుంటుంది. ఇక మరొక బ్లౌజ్‌ని కూడా చూపిస్తున్నాను. ఈ బ్లౌజెస్ అయితే మీషోలో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న కలెక్షన్ అండి. మీ దగ్గర పింక్ కలర్ పట్టు శారీ ఉన్నా, ఇలా గ్రీన్ కలర్ పట్టు శారీ ఉన్నా, అపోజిట్ కలర్‌గా కానీ, సేమ్ కలర్‌గా కానీ ఈ బ్లౌజ్‌ని అయితే పేరప్ చేసుకోవచ్చు. చాలా వరకు ఇలాంటి కలర్‌లో బోర్డర్స్ ఉన్న శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్‌గానే ఉంటాయండి. వాటి మీదకి చక్కగా సూట్ అవుతుంది. ఈ బ్లౌజ్‌లో మనకి ఎక్కువగా థ్రెడ్ వర్క్ అయితే రాదు. మొత్తం బీడ్స్ వర్కే ఉంటుంది. చివర్లో హ్యాండ్‌కైతే ఇలా
మోనాలిసా బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతాయి. ఇవి నచ్చిన వాళ్ళు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఈజీగా రిమూవ్ అవుతాయి. అంత టెన్షన్ ఏముండదు. పైన వచ్చిన వర్క్ ఏమన్నా ఖరాబ్ అవుతుందన్న టెన్షన్ అయితే ఏముండదండి. విడిగా వచ్చేస్తాయి. ఇవి తీసేసుకోవచ్చు. ఇందులో చూస్తున్నారుగా ఎక్కువగా అయితే మనకి బీడ్స్ వర్క్ ఉంటుంది. మధ్యలో మాత్రమే గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ మధ్యలో మీకు పింక్ కలర్ లో కనిపిస్తున్నవి కూడా పూసలేనండి. మనకి వర్క్ అయితే కాదు, అన్ని పూసలే ఎక్కువగా వచ్చాయి. మధ్యలో మనకి సైడ్ కు కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కుందన్స్ వచ్చాయి. ఇటు సైడ్ కూడా మనకి అంతా కూడా ఈ కుందన్స్ చుట్టూ వర్క్ ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ వర్క్ కూడా చూసారు కదా, ఫినిషింగ్ థ్రెడ్ వీవింగ్ అన్నది నీట్ గా వచ్చేసింది. అసలు ఎంత బాగుంది వర్క్ అయితే, సింపుల్ గా నీట్ గా ఉంది. చాలా బాగుందండి. బ్లౌజ్ కలర్ కూడా మంచి గ్రీన్ కలర్ లో వచ్చేసింది. 2 హ్యాండ్స్ కి వచ్చిన వర్క్ కూడా నీట్ గా వచ్చేసింది. ఎక్కడ కానీ బీడ్స్ ఊడిపోవడం కానీ, స్టోన్స్ ఊడిపోవడం కానీ లేదండి. నేను చూపించే బ్లౌజెస్ మాక్సిమం అయితే ఎక్కువ స్టోన్ వర్క్ రానివే చూపిస్తాను. ఎందుకంటే మనం ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ వేసుకున్నా కానీ బ్లౌజ్ అనేది నీట్ గా ఉండాలి కదా. హ్యాండ్ చుట్టూ కొలత వచ్చేసి మనకి 12 ఇంచెస్ ఉంటుంది, పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. స్టోన్స్ వస్తే ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకొని తీస్తున్నప్పుడు స్టోన్స్ అన్ని ఊడిపోతాయండి. హెవీ స్టోన్ వర్క్ ఉన్న బ్లౌజెస్ అయితే మీరు తీసుకోకండి. నేను మాక్సిమం అయితే మీకు చక్కగా యూజ్ అయ్యే బెస్ట్ గా ఉండే బ్లౌజెస్ అయితే చూపిస్తూనే ఉంటాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా మనకి 6.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. బ్యాక్ నెక్ లో ఇక్కడ మీకు రౌండ్ గా డిజైన్ కనిపిస్తుంది కదా, అవి మనం బ్యాక్ సైడ్ డోరీస్ కుట్టించుకుంటాం కదా, వాటికి సెట్ చేసుకోవడానికి అన్నమాట. ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇలా డోరీస్ కి కూడా వర్క్ రావడం అయితే. బ్యాక్ నెక్ వర్క్ చూస్తున్నారు కదా, మొత్తం నీట్ ఫినిషింగ్ తో ఉందండి. అసలు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో, సూపర్ గా ఉంది. ఇందులో వచ్చిన బీడ్స్ వర్క్ కానీ, కుందన్ వర్క్ కానీ చాలా బాగా వచ్చేసింది. సైడ్ కూడా మనకి హ్యాండ్ లో చూసాం కదా, అదే బూటీ వర్క్ టైప్ లోనైతే ఇక్కడ నెక్ కు చుట్టూ కూడా వర్క్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే మంచి షైనింగ్ తో ఉంది. 1 మీటర్ ఫ్యాబ్రిక్ మీద అయితే మనకి మగ్గం వర్క్ అయితే వచ్చేసింది. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. వర్క్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను కదా, నీట్ గా ఉంది. ప్రైస్ వచ్చేసి అండర్ 800 850 రూపీస్ లోపే ఉంటుంది, కానీ మరి ఎక్కువైతే ఉండదు. మరొక రెడ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చాను. అసలు ఎంత బాగుందండి, ఇలా చూస్తూ కూర్చోవాలనిపించింది. అంత బ్రైట్ కలర్ లో సూపర్ గా ఉంది. మీ దగ్గర రెడ్ కలర్ పట్టు శారీ ఉన్నా, లేదా గ్రీన్ కలర్ శారీస్ కి మనకి ఇలా రెడ్ బార్డర్ వస్తుంది కదా, అలా ఆపోజిట్ గా తీసుకున్న వాళ్ళైనా సరే ఈ బ్లౌజ్ అయితే కంపల్సరీగా తీసుకోండి. మీరు డిఫరెంట్ శారీ మొత్తం కూడా మనకి డార్క్ గ్రీన్ వచ్చిన శారీ ఉంటుంది, అలాంటి శారీస్ మీద కూడా ఈ బ్లౌజ్ ని పేరప్ చేసుకోవచ్చండి. గోల్డ్ కలర్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. కింద అయితే ఇలా రెడ్ కలర్ మోనాలిసా బీడ్స్ అయితే వచ్చాయి. మనకి మ్యాంగో ప్యాటర్న్ అయితే ఇలా హ్యాండ్ కి ఒక లైన్ అయితే వచ్చేసింది. ఇందులో బీడ్స్ ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, అలాగే థ్రెడ్ వర్క్ కూడా హైలైట్ గా కనిపిస్తుంది. ఇందులో మళ్ళీ మనకి జర్దోసి వర్క్ ఉంటుంది, అలాగే కుందన్ వర్క్ కూడా హైలైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక నెక్లెస్ ప్యాటర్న్ అయితే వచ్చింది కదా, మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తున్న కుందన్స్ చుట్టూ మనకి జర్దోసి వర్క్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. అసలు ఎంత బాగుందండి ఈ వర్క్ అయితే, నీట్ ఫినిషింగ్ తో వచ్చేసింది. సూపర్ గా ఉంది బ్లౌజ్ అయితే. మొత్తం కూడా సైడ్ కి ఇలా కుందన్స్ తో అయితే గోల్డ్ అండ్ రెడ్ కుందన్స్ తో వర్క్ అయితే వచ్చేసింది. 2 హ్యాండ్స్ కి వచ్చిన వర్క్ కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి. కలర్ కూడా మంచి రెడ్ కలర్ అండి, బ్రైట్ రెడ్ కలర్. సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. క్వాలిటీ కూడా మస్తు వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతను కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. అన్ని బ్లౌజెస్ కి వచ్చిన విధంగానే హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి 12 ఇంచెస్ అయితే ఉంది. ఈ పొడవు వచ్చేసి కూడా 10 ఇంచెస్ అయితే ఉందండి. కరెక్ట్ గా 10 ఇంచెస్ ఉంది. డిజైన్ ఎంత ఉందో అంత వరకు అయితే మనం హ్యాండ్స్ కి పెట్టించుకోవాల్సింది, ఇక్కడ తగ్గించే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, మనకి ఇలా మ్యాంగో ప్యాటర్న్ ఉంది, తర్వాత మధ్యలోనేమో ఇలా బీడ్స్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్ ఉంది కదండి, ఇవి మన బ్యాక్ సైడ్ డోరీస్ కుట్టించుకోవడానికి అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ లో ఒక 2 ఇచ్చేసారు, బ్యాక్ నెక్ లో ఒక 2 అయితే ఉంటాయి. వీటిలో కూడా మ్యాంగో ప్యాటర్న్ లోనైతే డిజైన్ వచ్చేసింది. అసలు ఎంత బాగుందండి వర్క్ అయితే. మీరు ఒక్కసారి అయితే ఆర్డర్ ని చేసి చూడండి. బ్లౌజ్ మీ దాకా వచ్చిన తర్వాతనే ఈ ఫినిషింగ్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోలో చూసిన దానికంటే కూడా అసలు చాలా చాలా బాగుందండి. మీరు ఆర్డర్ చేస్తే మాత్రం మళ్ళీ రిటర్న్ చేయరండి. మీకు శారీస్ కి సెట్ కాకుండా మీరైతే మీ బ్లౌజ్ కలెక్షన్ లో ఉంచేసుకుంటారు. అంత బాగా వచ్చేసింది. సైడ్ కి మొత్తం కూడా నెక్ సైడ్ చూస్తున్నారు కదా, అంతా ఈ వర్క్ అయితే నీట్ గా బూటీ వర్క్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మంచి పట్టు ఫ్యాబ్రిక్ మీద వర్క్ అయితే ఉందండి. బ్లౌజ్ పీస్ కూడా మనకి 1 మీటర్ ఉంటుంది, తక్కువైతే ఏమీ ఉండదు. ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మనకి ఇలా కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకుంటాం కదా, 500 అబోవ్ పెట్టిన బ్లౌజ్ అయితే ఖచ్చితంగా 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు.
కొంచెం 300, 350 పెట్టిన బ్లౌజెస్ కొన్నైతే 1 మీటర్ వస్తాయి. కొన్నేమో 90 సెంటీమీటర్స్ అలానే ఉంటాయండి. ఇక్కడ మరొక మంచి పింక్ కలర్ బ్లౌజ్‌ని తీసుకొచ్చాను. మనందరి ఫేవరెట్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి బ్లూ అండ్ గోల్డ్ కుందన్స్ అయితే హైలైట్‌గా ఉంటాయి. మనందరి ఫేవరెట్ అని ఎందుకు అంటున్నానంటే మాక్సిమం మన దగ్గర ఏదో ఒక సారీ పింక్ కలర్ బార్డర్ లేనిదైతే సారీ ఉండదు. ఖచ్చితంగా పట్టు సారీస్ కానీ, ఫ్యాన్సీ సారీస్‌కి గానీ ఈ పింక్ బార్డర్ వచ్చిన సారీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ సారీస్ మీదకైతే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. మీరు కొత్త సారీస్ అనే కాదు ఓల్డ్ సారీస్ మీదకి కూడా ఇలా వర్క్ బ్లౌజెస్ తీసుకొని పేరప్ చేసుకోండి. మళ్ళీ కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది సారీకి. మనకి ఈ బ్లౌజ్ కూడా మొత్తం నెక్లెస్ ప్యాటర్న్ లోనైతే ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇలా హెవీగా వచ్చేసింది. ఇందులో స్టోన్ వర్క్ ఉంటుంది. కానీ హెవీ స్టోన్ వర్క్ అయితే రాదు. సింపుల్ గా ఉంటుంది. ఎక్కువైతే కడ్దానా వర్క్, కుందన్ వర్క్ అయితే మనకి బ్లౌజ్ కి హైలైట్ గా వచ్చేస్తుంది. పైన కూడా ఇలా చూస్తున్నారు కదా! బ్లూ కలర్ బీడ్స్ అండి. ఇవి కుందన్స్ కాదు. బీడ్స్ చుట్టూ కూడా మళ్ళీ కడ్దానా వర్క్ అయితే వచ్చేసింది. అసలు ఎంత హెవీగా వచ్చిందండి. ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ మనం బయట చేయించాలి అంటే ఎంత లేదన్నా మీరు ఒక 3000 అబోవ్ పెట్టాల్సిందే కానీ తక్కువైతే ఉండదు. ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి మీషోలోనైతే 900 రూపీస్‌కే వచ్చేస్తుంది. హ్యాండ్ చుట్టుకొలత చూస్తున్నారు కదా! 12 ఇంచెస్ వచ్చేసింది. ఈ పొడవు కూడా వచ్చేసైతే మనకి మాక్సిమం 10 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం పొడవు అయితే మీరు వర్క్ ఎంత ఉందో అంత అయితే డిజైన్ మనం హ్యాండ్స్‌కి పెట్టించుకోవాల్సిందే. ఇందులో తగ్గించేదైతే ఉండదు. ఈ కలెక్షన్ అంతా కూడా ఈరోజు చూయించేది మీరు బ్రైడల్ వేర్ కలెక్షన్‌గా కూడా తీసుకోవచ్చండి. పెళ్లి కూతుర్లు కూడా చక్కగా ఈ బ్లౌజెస్‌ని తీసుకొని శారీస్ మీదకైతే పేరప్ చేసుకోవచ్చు. అంత హెవీ వర్క్ సూపర్‌గా నీట్‌గా వచ్చేసింది. ఫ్రంట్ నెక్ కూడా మనకి 7 ఇంచెస్ దాకా వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా నెక్‌నైతే పెట్టించేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ డోరీస్ కుట్టించుకోవడానికి కూడా మనకి ఇలా డ్రాప్ షేప్‌లోనైతే డిజైన్ వచ్చేసింది. ఈ 4 కూడా డోరీస్‌కి సెట్ అయ్యే విధంగా. ఇక్కడ నెక్ వచ్చేసి మనకి లైట్ పాట్ నెక్ టైప్ లోనైతే కనిపించేస్తుంది. పాట్ నెక్ కాదు స్టార్ నెక్ అంటాం అదే విధంగానైతే రౌండ్ నెక్ కాకుండా ఈ నెక్ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ ప్యాటర్న్ మనకి సైడ్ కూడా ఇక్కడ కుందన్స్ వచ్చాయి కదా! గోల్డ్ అండ్ బ్లూ కుందన్స్ తో అయితే చుట్టూ కూడా బీడ్స్ వర్క్ వచ్చి అయితే చాలా బాగుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మంచి పట్టు ఫ్యాబ్రిక్ అండి. 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. మరొక మంచి కలర్ లో ఉన్న బ్లౌజ్ అయితే తీసుకొచ్చాను. ఈ రోజు అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ లోనైతే తీసుకొచ్చానండి. ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా కలర్ వేరే ఉంటుంది. డిజైన్ కూడా మీకు వేరేగానే చూపిస్తాను. ఎందుకంటే మన శారీస్ మీదకి చక్కగా సూట్ అయ్యే విధంగా నేను కలెక్షన్ అయితే తీసుకున్నాను. మీరు ఇంతవరకు ఎప్పుడు చూడని వర్క్ బ్లౌజ్ అండి ఇదైతే. హైలైట్ గా ఏంటంటే మనం బయట మగ్గం వర్క్ చేయిస్తే ఏ విధంగా ఉంటుందో వర్క్ అదే విధంగానైతే వచ్చేసింది. మాక్సిమం మగ్గం వర్క్ బ్లౌజెస్ మనకి ఇలా రెడీమేడ్ గా వచ్చినాయి ఏంటంటే స్టోన్ వర్క్ వచ్చేసి స్టోన్స్ ని అంటించి ఉంటాయి. ఇది అలా కాదండి. మనకి స్టోన్ లేస్ ఉంటుంది కదా! ఆ లేస్ అయితే ఇక్కడ మొత్తం కూడా ఇలా కుట్టేసే వచ్చేసింది. చూస్తున్నారు కదా! చాలా చాలా బాగుంది. ఇందులో హైలైట్ గా ఏంటంటే మనకి రెడ్ కలర్ కుందన్స్, గ్రీన్ కలర్ కుందన్స్, అలాగే బ్లూ కలర్ కుందన్స్ కూడా వస్తాయి. మల్టీ కలర్ గా మనమైతే ఈ బ్లౌజ్ ని తీసుకోవచ్చు. ప్రతి ఒక్క శారీ మీదకి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వర్క్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! చాలా బాగుందండి. ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లోనైతే వచ్చేసింది. మొత్తం కూడా మనకి ఇక్కడ కుందన్స్ వస్తాయి, బీడ్స్ వస్తాయి. అలాగే స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. ఇందులో రైస్ బీడ్స్ కూడా ఉన్నాయండి. కుందన్ వర్క్ కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లోనైతే కుట్టేసి వచ్చేసింది. సైడ్ కూడా మనకి ఇలా బూటీ వర్క్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ అయితే. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చిన ఫినిషింగ్ కూడా చూడండి. దేని దానికి స్టిచ్ చేసి ఉంది. నీట్ ఫినిషింగ్ తో అయితే ఉంది. ఇక్కడ 2 హ్యాండ్స్ కి వచ్చిన వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చేసింది. ఇలా చూస్తానికి మనకి సింపుల్ గా అనిపిస్తుంది కానీ వర్క్ బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి. మనకి వర్క్ అంతా కూడా హెవీగా ఉంటుంది. చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ని కూడా మీరు బ్రైడల్ వేర్ కలెక్షన్ గా తీసుకోవచ్చు. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి 12 ఇంచెస్ అయితే ఉంది. పొడవు వచ్చేసి మాక్సిమం అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చిన విధంగానే 10 ఇంచెస్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క హ్యాండ్ కూడా 10 ఇంచెస్ అయితే ఉంటుంది. చాలా బాగుంది కదా! వర్క్ నీట్ గా వచ్చేసింది. ఇక్కడ నెక్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ తో ఇచ్చారంటే వర్క్ అసలు బ్యూటిఫుల్ గా ఉందండి. వర్క్ అయితే చూడండి ఫినిషింగ్ అయితే లుక్ అదిరిపోయింది కదా! మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ బ్లౌజ్ లుక్కే మారిపోతుందండి. చూసినంత సింపుల్ గా అయితే ఉండదు. చాలా చాలా బాగుంటుంది. ఈ నెక్ మాత్రం మనకి పాట్ నెక్ వచ్చేసింది. మనకి డోరీస్ కి కూడా ఇక్కడ సైడ్ కి ఈ డిజైన్ అయితే వచ్చేసింది. ఇలా రౌండ్ గానైతే ఇందులో కూడా కుందన్స్ అయితే వచ్చాయండి. మనకి హ్యాండ్ లో చూసాం కదా! అదే ప్యాటర్న్ లోనైతే
కుందన్స్ అయితే ఉంటాయి. చాలా బాగుందండి వర్క్ అయితే. నెక్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా హైలైట్ గా ఇచ్చారు. వర్క్ అయితే సింపుల్ గా రాలేదు. ఇక్కడ సైడ్ కూడా బూటీ వర్క్ అయితే వచ్చేసింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే పట్టు ఫ్యాబ్రిక్ అండి. 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అండి, చాలా బాగున్నాయి. అన్ని కూడా డార్క్ కలర్స్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే మాక్సిమం మనం తీసుకునే పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ కి అయితే డార్క్ కలర్ బోర్డర్స్ ఎక్కువగా ఉంటాయి కదా. అందుకనేసి అయితే నేను ఇలాంటి కలర్స్ ని ఎంచుకున్నాను. నెక్స్ట్ టైం అయితే కొన్ని లైట్ కలర్ బ్లౌజ్ ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. మరొక బ్లౌజ్ ని కూడా ఇప్పుడు చూసేద్దాం. బ్లౌజ్ కలర్ చాలా బాగుంది కదా. వర్క్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది. ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లోనైతే వర్క్ వచ్చేసింది. ఇంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ ప్రైస్ ఎంత అని ఆలోచించకండి. మనకైతే చాలా చాలా తక్కువకే వచ్చేస్తుంది. 600 రూపీస్ కి ఈ బ్లౌజ్ అయితే మనకు వచ్చేస్తుందండి. చాలా శారీస్ మీదకైతే సూట్ అవుతుంది. ఇక్కడ వర్క్ ఫినిషింగ్ చూడండి, మొత్తం కూడా కుందన్ వర్క్, వైట్ కుందన్స్ ఉంటాయి కదా, ఆ కుందన్ వర్క్ అయితే హైలైట్ గా ఉంటుంది. హ్యాండ్స్ కి మొత్తం కూడా ఇలా డైమండ్ షేప్ వర్క్ అయితే వచ్చేసింది. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి కూడా మనకి 12 ఇంచెస్ అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అయితే ఉంది. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి చిన్న హ్యాండ్స్ పెట్టించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ముందుగా అయితే చుట్టుకొలతను చూపిస్తున్నాను చూడండి. 11.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. పొడవు వచ్చేసి అయితే 10 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కింద కూడా బీడ్స్ అయితే చక్కగా హ్యాంగ్ అవుతున్నాయి. ఇక్కడ నేను డైమండ్ షేప్ వర్క్ అని చెప్పాను కదా. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వీవింగ్ ఏంటంటే ఇక్కడ బూటీ కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క బూటీకి సింగిల్ గా వర్క్ ఉంటుంది. థ్రెడ్ అయితే కలిసి ఉండదు. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకు నచ్చినంత హ్యాండ్ అయితే పెట్టించేసుకోవచ్చు. మీరు 5 ఇంచెస్, 6, 7 అన్నది చూసి అయితే పెట్టించేసుకోవచ్చు. అలా సెట్ అయిపోతుంది. అసలు వర్క్ ఫినిషింగ్ ఎంత బాగుందండి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉండేవి. రీసెంట్ గా ఏంటంటే సింగిల్ కలరే ఉంటుంది. ఇందులో పింక్, గ్రీన్ అలాగే రెడ్ కలర్ లోనైతే బ్లౌజెస్ ఉండేది. ఇప్పుడు మాత్రం ఈ ఒక్క గ్రీన్ కలరే అవైలబుల్ గా ఉంది. ఒకవేళ వేరే క్యాటలాగ్ లో ఉన్న ఈ క్యాటలాగ్ లో రీస్టాక్ అయినా కానీ నేనైతే లింక్స్ ఇస్తాను కదా, చూడండి. కలర్స్ ఉంటే ఆర్డర్ ని చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది బ్లౌజ్. తక్కువ ప్రైస్ అయినా హెవీ వర్క్ సూపర్ గా ఉందండి. ఫినిషింగ్ అయితే ఇక్కడ నెక్ కూడా మంచి రౌండ్ నెక్ వచ్చేసింది. నెక్ డిప్ వచ్చేసి అయితే 10 ఇంచెస్ ఉందండి. సైడ్ కూడా హ్యాండ్స్ లో చూసిన విధంగానే ఇలా డైమండ్ షేప్ వర్క్ అయితే మొత్తం కూడా వచ్చేసింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఈ రోజైతే మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ తో పాటుగా ఒక కట్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కూడా తీసుకొచ్చాను. నాకెందుకో చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. బయట నేను ఇదే వర్క్ ని నేను చేయిద్దామని అయితే చూసాను. ప్రైస్ వచ్చేసి నాకైతే 800 చెప్పారండి. కాకపోతే అందులో కొన్ని మనకి స్టోన్స్, కుందన్స్ వస్తాయేమో. బట్ ఈ బ్లౌజ్ మాత్రం సేమ్ డిజైన్ అండి. నాకు నచ్చైతే ఆర్డర్ ని చేసుకున్నాను. ఈ మెరూన్ కలర్ లోనే కాదు, ఇందులో 10 కలర్ అయితే ఉన్నాయి. మీ శారీస్ మీదకి చక్కగా సూట్ అవుతాయి. ఇందులో హైలైట్ గా ఏంటంటే మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ అలాగే సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. అన్ని శారీస్ మీదకి సూట్ అవుతుంది. మనకి కొన్ని గోల్డ్ జరీ వచ్చిన శారీస్ ఉంటాయి, కొన్ని సిల్వర్ జరీ వచ్చిన శారీస్ ఉంటాయి కదా. అలాంటి శారీస్ కి చక్కగా సూట్ అయ్యే బెస్ట్ బ్లౌజ్ అండి. హ్యాండ్ చుట్టుకొలత చూస్తున్నారు కదా, 13 ఇంచెస్ అయితే ఉంది. మాక్సిమం అయితే 12 ఇంచెస్ వస్తుంది ప్రతి ఒక్క హ్యాండ్. ఈ హ్యాండ్ మాత్రం 13 ఇంచెస్ ఉంది. విత్ కట్ వర్క్ అండి. పైన వచ్చేసి మనకి 10 ఇంచెస్ మొత్తం హ్యాండ్ పొడవు వచ్చేసి ఇలా క్రాస్ లైన్స్ ఉంటాయి. అందులో కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది. బ్యాక్ నెక్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం కట్ వర్కేనండి. అసలు హైలైట్ గా ఉంది బ్లౌజ్ అయితే. సూపర్ అంటే సూపర్ అండి. మీరు పట్టు శారీస్ మీదకి కానీ, ఫ్యాన్సీ శారీస్ మీదకి కానీ, మన దగ్గర ఓల్డ్ శారీస్ కూడా ఉంటాయి. అలాంటి శారీస్ మీదకి సెట్ చేసుకోవడానికి కూడా బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ ప్రైస్ అండి. 300 రూపీస్ కే ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ కి మొత్తం కూడా కట్ వర్కే ఉంటుంది. మీరు బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే ఈ బ్లౌజ్ లుక్కే మారిపోతుందండి. సూపర్ గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా మనకి వైట్ క్యాన్వాస్ వస్తుంది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి మనం బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు అవి తీసేస్తారు. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుందండి. మరి ఈ రోజు తీసుకొచ్చిన బ్లౌజ్ కలెక్షన్స్ లలో మీకే బ్లౌజెస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ముందు వీడియోలలో నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపించాలా, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ చూపించాలా అన్నదైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరొక విషయం ఏంటంటే నెక్స్ట్ వచ్చే 1 వీక్ లోనైతే మొత్తం కూడా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ చాలా రాబోతుంది. దగ్గరగా ఒక 50 బ్లౌజెస్ అయితే నేను తెప్పించాను. అవి కూడా తక్కువ ప్రైస్ లో అండర్ 300 రూపీస్ లోపు ఉండే విధంగా బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను. ఆ కలెక్షన్ అంతా కూడా త్వరలో వీడియోస్ అయితే రాబోతున్నాయండి. మీరు ప్రతిరోజు వచ్చే అప్డేట్ ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మీకు నచ్చిన కలెక్షన్ రాగానే అయితే ఆర్డర్ ని చేసుకోండి. ఈ రోజు చూస్తున్న వీడియోలో ఏ బ్లౌజ్ అయినా అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అది ఏ కలర్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి. అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ కదా, మీరు మెన్షన్ చేశారంటే అవి రీస్టాక్ అవ్వగానే వెంటనే మీకైతే లింక్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ మీరైతే కలెక్షన్ ని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి.
ఇంకా మీకు మీషోలో ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు సజెషన్ చేస్తే నేను వీడియోస్‌ని అదే విధంగా తీసుకొస్తానండి. నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కదా! మర్చిపోకుండా అయితే మీరు ఎలాంటివి తీసుకురావాలన్నది కూడా మెన్షన్ చేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళు మన అకౌంట్‌ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.